తెలుగు రాష్ట్రాలలో సిజేరియన్ ప్రసవాలు అధికంగా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక ప్రాంతంలో గరిష్టంగా 10% నుండి 15% కాన్పులకు మాత్రమే ఆపరేషన్లు అవసరమవుతాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇది వ్యాపారంగా మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా బలవంతంగా సిజేరియన్లు చేయించి డబ్బులు గుంజుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడైన ఈ అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ నోడల్ ఏజెన్సీగా దేశంలోని 715 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, పోషకాహార స్థితిగతులను వివరించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కొన్ని అభివృద్ధికి నమూనాలుగా ఉండగా మరికొన్ని భయాందోళనలు కలిగించే అంశాలు ఉన్నాయి. ప్రధానంగా సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు షాక్ పుట్టించేలా ఉన్నాయి. తెలంగాణలో సిజేరియన్ల రేటు 62%కు పైగా నమోదైంది. ప్రైవేట్ ఆసుపత్రులలో వెళ్లే ప్రతి 100 మంది తల్లులలో దాదాపు 84 మందికి పొట్టకోసి బిడ్డను బయటకు తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో 42.4%గా ఉన్న సిజేరియన్ల రేటు ఇప్పుడు 52%కి పైగా చేరింది. అంటే సగానికి పైగా ఆపరేషన్లే. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే ఇది 62.2%గా ఉంది. కాసుల కక్కుర్తితో వైద్యులు బలవంతంగా ఇందుకు ప్రోత్సహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రతి 4 పిల్లల్లో ఒకరు పోషకాహార లోపంతో పుడుతున్నారు. మరోవైపు పెద్దవారిలో మధుమేహం, రక్తపోటు సైలెంట్ కిల్లర్లుగా తయారయ్యాయి. తెలంగాణలో గ్రామీణ మహిళల్లో 19.5% మంది ఇప్పటికీ సరైన బాడీ మాస్ ఇండెక్స్ లేక నీరసించిపోతున్నారు. తెలంగాణ ఏర్పాటైన దశాబ్ద కాలంలో ఐటీ రంగం విస్తరించింది. పట్టణీకరణ పెరిగింది. డిజిటల్ సేవలు గ్రామాల వరకు చేరాయి. మహిళల ఆర్థిక భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరిగింది. కానీ ఈ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని కొత్త సవాళ్లు కూడా రాష్ట్రం ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ప్రజల జీవనశైలి మార్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఈ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు వంటి అసాంక్రమిక వ్యాధులే ప్రజల ప్రాణాలను ఎక్కువగా బలి తీసుకుంటున్నాయి. వేగవంతమైన జీవనం, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవడం, ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు, నిద్రలేమి వంటి కారణాలు ఈ పరిస్థితికి దారి తీస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో జీవనశైలి వ్యాధులు మరింత వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు, వ్యాయామానికి సమయం కేటాయించలేని యువత, ఒత్తిడితో కూడిన జీవనం గడుపుతున్న ఉద్యోగ వర్గాలు ఇప్పుడు గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలను చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఊబకాయం పెరగడం వైద్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సమస్య విస్తరిస్తోంది. తెలంగాణకు సంబంధించిన కొన్ని సానుకూల అంశాలు కూడా ఈ సర్వేలో వెలుగు చూశాయి. డిజిటల్ రంగంలో మహిళల భాగస్వామ్యం రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. ఇంటర్నెట్ను వినియోగించే మహిళల శాతం దేశ సగటును మించి ఉంది. ఇది విద్య, ఉపాధి, సమాచార ప్రాప్తి, ఆర్థిక అవకాశాల పరంగా మహిళల్లో పెరుగుతున్న చైతన్యాన్ని సూచిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు ఇప్పుడు రాణిస్తున్నారు. ఈ సర్వేలో మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగించే మహిళల సంఖ్య 33.3% నుంచి 64.3%కి పెరిగింది. ఈ విషయంలో కేరళ 87.3% అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ 64.8%, ఆంధ్రప్రదేశ్ 63.6% తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దాదాపు 89% మంది మహిళలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మహిళలు ఆర్థికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ బాల్య వివాహాలు, గృహహింస వంటి సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 20% బాల్య వివాహాలు జరుగుతుండగా 22.3% మంది మహిళలు భర్తల నుంచి గృహహింసను ఎదుర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా 30.8% మంది మహిళలు గృహహింస బాధితులుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. తెలంగాణ సామాజిక జీవనాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద సమస్య మద్యపానం. రాష్ట్రంలో 43.9% మంది పురుషులు మద్యానికి బానిసలయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ శాతం 23.3% మాత్రమే ఉండగా తెలంగాణలో ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. ఈ మితిమీరిన మద్యపానమే కుటుంబాల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తూ గృహహింసకు దారితీస్తోంది. రాష్ట్రంలో ప్రతి 3 మహిళల్లో ఒకరు 30.8% భర్త నుంచి శారీరక లేదా మానసిక హింసను అనుభవిస్తున్నట్లు సర్వే తేల్చింది. పురుషుల్లో పొగాకు వాడకం 21.1గా నమోదైంది.
ఇక యువత పరిస్థితి మరింత ఆలోచింపజేస్తోంది. దేశవ్యాప్తంగా యువతలో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా మినహాయింపు కాదు. పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూపులు, విద్యాభారం, కుటుంబ సభ్యులు, మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలు యువతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఒకవైపు సాంకేతికత యువతను ప్రపంచానికి దగ్గరగా చేస్తుంటే మరోవైపు ఒంటరితనం కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో వేలాది మంది స్నేహితులు ఉన్నా తమ భావాలను పంచుకునే వ్యక్తులు లేకపోవడం అనేక మానసిక సమస్యలకు దారితీస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫలితాల నేపథ్యంలో తెలంగాణ, ఏపీలు ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు రక్తహీనత సమస్యపై ఫోకస్ చేయాలి. మహిళలకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ పెంచడం, పాఠశాలలు, అంగన్వాడీల ద్వారా పోషకాహార కార్యక్రమాలు బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. పుట్టే పిల్లల్లో ఎదుగుదల లోపం, బరువులో లోపాలు కనిపిస్తున్నాయి. గర్భిణీలకు మెరుగైన పోషకాహారం అందించాలి. మొదటి 1000 రోజులు శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులను అదుపు చేయడానికి గ్రామస్థాయిలో స్క్రీనింగ్ చేపట్టాలి. ఆడపిల్లల సంరక్షణ, విద్యపై అవగాహన, లింగ నిర్ధారణ పరీక్షలను అదుపు చేయడం వంటి లింగ నిష్పత్తిలో సమన్వయం సాధ్యమవుతుంది. తెలంగాణలో జననాల సమయంలో లింగ నిష్పత్తి జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఆరోగ్య సంరక్షణలో జిల్లావారీ లక్ష్యాలు నిర్దేశించడం, వెనుకబడిన మండలాలకు అదనపు నిధులు, సిబ్బంది కేటాయించడం వల్ల జిల్లాల మధ్య అసమానతలు నివారించవచ్చు.